నా పేరు మంగూరు సామరాజు, మా నాన్న పేరు కనకయ్య, మాది వారసత్వం భూమి, నాతో 4వ తరం. మన టాటా నేను బావి దగ్గర పని చేసుకుంటాను. నైట్ వచ్చి నా షెడ్ కూడా కొట్టిండు. నా మూడు స్టార్టర్ నాకు సంబంధించిన ఎవరు సుధీర్ రావు నైట్ నాకు సంబంధించి ఏం లేకుండా చేసి వాళ్ళ పెట్టిపోయిండు. అంతకుముందుకు తోట పద్మశాలి లేదు. పద్మశాలి ఉన్న రోజు మా దగ్గర భూమి అని రాలేదు. తర్వాత రెడ్డి అయినా కొన్నాడు, ఆయన రాలేదు. సుధీర్ రావు అంటే 2013లో కొనుక్కున్నాడు. ఆయన మాకు డిస్టర్బెన్స్ చేయలే. గత 7 రోజుల బట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాను, మమ్మల్ని కేసుల పాలు చేస్తాడు, అన్ని ఇబ్బందులు పెడతాడు మమ్మల్ని. మా అమ్మాయి ఏం లేకుండా తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి కొత్తగా క్రియేట్ చేసిండు మోటార్లు, స్టార్టర్లు, సీసీ కెమెరాలు అన్నీ ఇవన్నీ పెట్టి మమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెడతాను. సుధీర్ రావు అండగా రత్నాకర్ సాయిపేట వీళ్ళిద్దరు తెలంగాణ వచ్చి మొత్తం ఆగమని చెప్తాను. మీకు పట్టా బుక్లు ఇట్లా అన్నీ ఉన్నాయా? మాకు ఒక 4 ఎకరాలకు ఉన్నాయి, 2 ఎకరాలకు లేవు. పేపర్ ఉన్నది లేవు. మేము చేసుకుందా అనేసరికి ఈ రాయగడ్డ అయినట్టయినా పద్మశాలి దగ్గర కొని ప్లస్ ఏంటంటే మీ వాళ్ళ పైసలు కట్టలేదు, సరిగా కట్టగా మొత్తం చేసుకున్నాడు. ఏ నెంబర్ ఎంతుంటే ఆ నెంబర్ అంతా ఖాళీ లేకుండా చేసుకున్నాడు. చేసుకున్నాక వాళ్ళు కొంత తెలిసిన వాళ్ళు వాళ్ళ చాలా ముగ్గురనాములు పెద్దోళ్ళు ఏం చేసినట్టు వీళ్ళ పైసలు సరిగా కట్టలేని వాళ్ళు కోర్టులు వేసుకొని వాళ్ళ ఒకళ్ళ పాలు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ ఈయన రికార్డు క్యాన్సిల్ చేసి వాళ్ళు చేసుకున్నారు. అంతకుముందు వాడు కొన్నప్పుడు మా ఎడ్జి పుడితే కళ్ళు నాటుకున్నాడు, నాటుకున్నారు. నాటుకుంటే పంటలు పెడితే వీళ్ళు పెడితే వాళ్ళు ఎలా కొట్టుకున్నారు. ఇలా 2 బిట్ల మేండు ఈయన పెడితే ఆయన కొట్టిండు, ఆయన పెడితే ఈయన జడ కొట్టిండు. ఇది కూడా కానీ సైలెంట్గా ఉండి ఇప్పుడు ఈ 4 రోజుల బట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. 2 ఎకరాల కోసమేనా? 2 ఎకరాల కోసమే. 2 ఎకరాలు మీ పేరు మీద ఉన్నదా? 2 ఎకరాలు మీరే చేసుకుంటారా? మేమే చేసుకుంటాం. గత 60-70 సంవత్సరాల కానీ మా తాత వాళ్ళ తాత కంచెలు మేమే చేసుకుంటాం. ఈ రాజరెడ్డి దగ్గర ఎంత కొన్నాడు అసలు? నాకు వస్తే భూమి అంటాడు. అంటే మేము అన్నాం కదా, అంటే నీకు నీకు మేము భూమి అమ్మలే, మళ్ళీ ల్యాండ్కి రావాల్సిన పని లేదు. నువ్వు ఆ రోజు కళ్ళు నాటుకొని పోయినావు, నీకు అమ్మే దగ్గర పోయినా అట్టుకొని తక్కువ భూమి వస్తే అని మేము అన్నాం. డబ్బులు పోని మాత్రం మా మొక్కని మేము పనులు చేసుకున్నాం, నాటేసుకున్నాం, పత్తి అటు పెట్టి పొలం నాటు వేస్తా అంటే మాత్రం ఆయన చూసుకుంటున్నాడు. ఈ ల్యాండ్ చూడండి, గెట్లు చూడండి, మాత్రం డబ్బు ఎట్లా కట్టిండు. నువ్వు సర్వే చేయండి, ఏ విధానం డబ్బు కట్టినావు. మరి కట్టినప్పుడు చూసుకోవాలి. ల్యాండ్ చూడండి అయితే ఎవరైతే డబ్బు కడతలేరు. ఇప్పుడు వాళ్ళు సాలలో అయితే మాత్రం గెట్లు పెట్టుకుని తోట పెట్టుకున్నారు. మామిడి తోట పెట్టుకున్న తర్వాత వాళ్ళని దాటలేదు, మేము వాళ్ళ దాంట్లోకి దాటలేదు. మధ్యనకెళ్ళి బాటే ఉన్నది, పుణ్యచంద్రుడు సావుకారికి బాటే ఉన్నది. బాట దాట అయితే నువ్వు బాట ఇతలనైతే కొనలేదు కదా, నువ్వు బాట అవతలనే కొంటావు కదా, అది బాటనే. నాకు చెప్పాటే బాట ఇతలనైతే నువ్వు కొనలేదు కదా, అది నక్ష బాట. నువ్వు బాట ఇతల కొన్నావా బాట అవతల కొన్నావా అనేది అప్పుడు నీకు తెలియలేదా? అట్లా ఎట్లా ఉండాలి వాళ్ళు? మమ్మల్ని అయితే ఇబ్బంది పెడతాను. ఎందుకు పెట్టాలా? మీరు మాకు డబ్బు కట్టినావా? మా మొక్కను చూసినావా? మీ మొక్క నేను చూసినా? నువ్వు ఏడ ల్యాండ్ మాట్లాడుకున్నావు, ఏడ గెట్లు చూసుకున్నావు, ఏ విధానం చూసుకున్నావు అని మా గెట్టు మొక్కను వస్తాను. నువ్వు రావద్దు కదా. రాజిరెడ్డికి డబ్బు కడతావు సంవత్సరాల కొద్దీ, మా దాంట్లోకి వస్తావు. మీ పిల్లల గాల్లో 2 ఆడిపోరగాళ్ళ పెళ్లిళ్ళు చేసి ఆయనకి 50 లక్షల సర్జరీ అయింది యశోద హాస్పిటల్. ఒక 6 నెలల పొద్దున్న మంచిది తాగకుండా మమ్మల్ని ఇబ్బందిని పెట్టవద్దు కదా సార్. ఆయన చూడండి ఎక్కడ. నా పేరు సాంబరాజు, మాది ఇదే విలేజ్, పెద్దపెండాల విలేజ్. ఈ భూమి అంటే మాకు సంబంధించిన, మా తాతలకు సంబంధించిన భూమి అన్నట్టు. ఈయన మా మామ అవుతాడు, మా తాతలు వాళ్ళ తాతల కంచెలు ఉన్నది. ఇప్పుడు నాకు దాదాపు ఒక 45 సంవత్సరాల కంచెలు ఉంటుంది. నేను చిన్నప్పంచెల్లి ఇక్కడ ఉండి ఇక్కడ చూసిన దాని ప్రకారం మాత్రం ఇప్పుడు కాదు, దాదాపు ఒక 40-50 సంవత్సరాల కంచెలి మా తాతలే అంటే వీళ్ళ తాతలు వీళ్ళు అప్పంచెల్లి ఈ 6 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూనే వస్తున్నారు. ఇక జరిగింది ఏంటంటే ఇదంతా ఒకటే సర్వే నెంబర్ 94 సర్వే నెంబర్లో 12 ఎకరాల చిల్లర భూమి ఉంటుంది. మాకు వచ్చేసి 6 ఎకరాల భూమి ఉంటుంది. పక్కన వేరే పద్మశాలికి సంబంధించిన భూమి వాళ్ళది ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో వీళ్ళు మాకు 6 ఎకరాల వరకు పర్ఫెక్ట్గా గెట్లు పెట్టుకొని అప్పంచెలు వ్యవసాయం చేసుకుంటారు. ఇందులో వ్యవసాయ భూమి తవ్వుకుంటారు. మా తాతల్లో పోయిన భూమి ఇది. వీళ్ళు అప్పుడు ఆ టైంలో భూమి తవ్వుకొని వ్యవసాయం చేసుకుంటేనే అప్పంచెలు వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ పక్క పంట వీళ్ళు మామిడి తోట పెట్టుకుంటారు కదా. ఈ పద్మశాలకు సంబంధించిన భూమి మా ఊరికి సంబంధించిన ఏడెల్లి రాజిరెడ్డి అనే ఆయన 2000 కొంత భయాన్ని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ భూమి కొనుగోలు చేస్తాడు. కొనుగోలు చేసిన తర్వాత 2010లో ROR వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న 2 ఎకరాలు అంటే మాకు 6 ఎకరాల భూమి కాస్త మీద ఉంటాం. 4 ఎకరాలు మా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 6 ఎకరాలు ఉన్నాయి స్టార్టింగ్ నుండి. కాకపోతే 2 ఎకరాలు వాళ్ళు చేసుకోలేకపోయేసరికి చేసుకుందాం అనే టైంలోనే 2010లో RORలో రిజిస్ట్రేషన్ చేసుకొని మా దగ్గర ఉన్న భూమి ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న భూమి అంతా మొత్తం 8 ఎకరాల 14 గుంటలు ఆయనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2010లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక 2012లో
వాళ్ళకి సంబంధించిన పద్మశాలి కొందరు ఒకరు ఇద్దరు తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అందులో కొంత రిటర్న్ చేసుకొని ఒక 4 ఎకరాల చిల్లర రిటర్న్ చేసుకుంటారు. మిగిలిన 5 ఎకరాల 24 గుంటల భూమి రాజరెడ్డి పేరు మీద ఉంటుంది. ఇదంతా ఎట్లా ఉంటుంది, ఇది కథ ఏంది కాదు అని చెప్పి ఈ 5 ఎకరాల 24 గుంటల భూమి రికార్డు మాత్రమే ఉంటుంది. ఫిజికల్గా మాత్రం 3 ఎకరాల 24 గుంటలే ఉంటుంది తోట. ఇంకో 2 ఎకరాలు మన దాంట్లో విషయం దురుద్దేశంతో మొత్తం ఏం చేస్తారు 5 ఎకరాల 24 గుంటలకి రికార్డు చేసుకొని హన్మకొండ చెందిన బొంపేలు సుధీర్ రావు అని కొంతమంది ఒక 5 ఒక్కడు కాదు 5 కలిసి తీసుకుంటారు. ఇది అది తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఆల్రెడీ చెప్పి ఉంటారు. ఏది మొత్తం ఉన్న భూమి మాత్రం 3 ఎకరాల 20 గుంటలు ఉన్నది, 2 ఎకరాల ఆడు ఉన్నది. ఆయన కమిట్మెంట్ అని తీసుకొని ఈ సుధీర్ రావు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అని డబ్బుకి 7 ఏళ్ళు అంతకుముందు ఉన్న ఎన్నికటికెళ్ళి ఉన్న పద్మశాలిస్ కానీ, అంతకుముందు ఉన్న ముదిరాజులు కానీ, ఆ తర్వాత వచ్చిన ఏడేళ్ళి రాజిరెడ్డి కానీ, 2013లో ఉన్న ఈ బొంపల్లి సుధీర్ కానీ ఇప్పటి వరకు కూడా మా ఫీల్డ్ వరకు రాలేదు, డిస్టర్బ్ చేయలే. వాళ్ళ వరకే వాళ్ళు ఉన్నారు. గత నెల రోజుల కాంచెలి మీ సుధీర్ అంటే ఆయన ఇందులో మాకు భూమి వస్తుందని చెప్పేసి కొంతమంది నైట్ టైంలో కొంతమంది అగాధాల రౌడీలను వాళ్ళని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసుకున్నా. నీ భూమి ఎక్కడనేది, నీ ఇది రాదు, నీకు అది రాదని చెప్పి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే సిపి దగ్గర కంప్లైంట్ ఇచ్చిండు. సిపి గారు వచ్చి సిఐ గారికి వస్తే ఎస్ఐ గారు మామూలు ఎంక్వైరీకి వచ్చిండు. చుట్టుపక్కల అందరినీ ఎంక్వైరీ చేసుకుంటాడు. ఎంక్వైరీ చేసుకున్న తర్వాత భూమి ఎవరిది ఎప్పటి నుంచి అంటాను చుట్టుపక్కల పిలిపించుకున్న తర్వాత భూమి వెనుకడికి వెళ్ళి దాదాపు 30-40 సంవత్సరాలు కాదు అంతకు ముందుకెళ్ళి వీళ్ళే ఉంటారు, వీళ్ళే కష్టం ఉంటారు వాళ్ళు చుట్టుపక్కల అందరూ చెప్తారు. చెప్పిన తర్వాత ఒకరోజు నైట్ వచ్చి ఈ సాయిపేట చంద్ర రత్నాకర్ అని ఒకరు ఉంటారు అన్నట్టు. ఆయనతో పాటు ఎప్పటికి వస్తారు ఆయన. వాళ్ళు మీ నైట్ 6 గంటల దాకా పని చేసుకొని ఇంటికి పోతాం. మా వాళ్ళందరూ ఇంటికి పోయిన తర్వాత నైట్ 6 గంటలకు వచ్చి తెల్లారి చూసేసరికి ఏముండేది మాకు ఇక్కడ ఒక రేకుల షెడ్ ఉంటుంది. మామూలుగా గొర్రెలను బర్రెలను కట్టేసుకోవడానికి రేకుల షెడ్ ఉంటుంది. ఆ షెడ్ ఉండదు. షెడ్ మొత్తం తీసేస్తారు. బావి మీద ఉన్నటువంటి మోటారు స్టార్టర్లు బావికి సంబంధించిన అన్ని మొత్తం తీసుకొని ఆ రేకుల షెడ్ అవన్నీ తీసుకొని పోతారు. మరి మా లేవని పరిశాన్ అయ్యి మేము మామూలుగా స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తాం. సిఐ గారు వాళ్ళు వచ్చి బావి కాడికి ఎంక్వైరీకి వస్తారు, అన్నీ చూసుకుంటారు. మరి ఎవరు తీసుకుంటారు, ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి రప్పిస్తారు. ఏం సంగతి మీకు ఇట్లా అని చెప్పి ఫోన్ చేస్తే మేము ఇంటికి పోతాం. తెల్లారి వచ్చేసరికి మళ్ళీ మాకు వచ్చి ఆ తోటలో పడేసిపోతారు అన్ని. వాళ్ళే తోటలో పడేసిపోయిన సుధీర్ వాళ్ళు తోటలో పడేసిపోయిన అన్నట్టు. పడేసిపోయిన అదే ఎంక్వైరీ జరుగుతుంది. సార్ వాళ్ళు వచ్చిండు, సిఐ గారు వచ్చి చుట్టుపక్కల అందరిని పిలిపించిండు. భూమి ఎవరిది, వీళ్ళదా కాదా, వీళ్ళు అసలు జెన్యునా కాదా ఉంటారు అని చెప్పిండు. చుట్టుపక్కల అందరి వల్ల ఊళ్ళోకి వచ్చి ఇక్కడ చెప్పిండు. ఊళ్ళోకి వచ్చి ఊళ్ళో కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. ఓన్లీ బయల కాడ కాకుండా ఊళ్ళో కూడా సంబంధిత చుట్టుపక్కల ఏంది మరి పలానా భూమి సంగతి అంటే అందరు సార్కి ఎవరు చెప్పిలో ఏం తెలియదు చెప్పేదని చెప్పిండు. సార్ రిపోర్ట్ సార్ చెప్పుకున్నారు. అక్కడి నుంచి మాకు పోలీస్ తరఫున ఏమి ఇబ్బంది రాలేదన్నట్టు. ఇది ఈ ప్రాసెస్ ఇది జరుగుతుంది. మేము కూడా మాకు సంబంధించిన ఎంఆర్ఓ గారు కానీ డిఆర్ఓ కానీ మా దగ్గర పేపర్స్ పట్టుకొని మేము ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. ఇదేం లేదు, దయచేసి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ తరఫున చేసి వాళ్ళు ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చి మా భూమి మాకు ఇప్పియాలని వేడుకుంటాను. మా దగ్గర నడవకూడదు అని చెప్పిన బాట కృష్ణారావు సార్ పోవాలి, బాట పుణ్యచంద్ర పోవాలి, ఈ బాయనకు జబల్ రెడ్డి పోవాలి.